కూడా హయ్యెస్ట్ ప్రేమ కలిగిన వాళ్ళు గోపికలు కృష్ణుని. సో ఆ ప్రేమను అందించడానికి చైతన్య మహాప్రభు వచ్చాడు. ఇంకా గోపికలోకెల్లా కూడా ఇంకా అత్యంత ఉత్తమమైన వ్యక్తి గోపిక రాధారాణి. సో ఆ ప్రేమను అందించడానికి చైతన్య మహాప్రభు వచ్చాడు. ఆ చైతన్య మహాప్రభు సంప్రదాయంలో ఎప్పుడైతే మనం ఈ మంత్రాన్ని స్వీకరిస్తామో అప్పుడు మనకు అర్థం అవుతుంది అది. ఎందుకంటే ఆ ఆచార్యుల యొక్క గురు పరంపరలో వస్తూ ఉంటుంది అది. ఆ భావం కూడా అది ప్రవహిస్తూ ఉంటుంది. ఎనీవేస్, సో ఇది ఒక ఫిలాసఫికల్ ఆస్పెక్ట్. ప్రాక్టికల్ ఆస్పెక్ట్, ఎవరైతే జపం చేస్తారో వాళ్ళకు క్లారిటీ అనేది ఉంటుంది, మెంటల్ క్లారిటీ ఉంటుంది, లైఫ్ అనేది ప్యూర్ అవుతుంది. మన ఎగ్జిస్టెన్స్, మన జీవన విధానం ఏదైతే ఉందో, మన జీవితం అది ప్యూర్ అవుతుంది, శుద్ధం అవుతుంది. మన శరీరం శుద్ధం అవుతుంది, మన మనస్సు శుద్ధం అవుతుంది, మన వాక్కు శుద్ధం అవుతుంది. ఈ మంత్ర జపం ద్వారా చక్కగా కూర్చొని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎన్నో లాభాలు ఉన్నాయి, లక్ష లాభాలు ఎన్నో ఉన్నాయి. అన్నీ మనం ఆ లాభాలు ఉన్నాయని మనం మంత్రం అట్లా చేయము. బట్ మనం మంత్రం ఎందుకు చేస్తామంటే మనం పోయిన సంబంధాన్ని మనం ఏర్పరచుకోవడానికి భగవంతుడితో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. దీని అర్థం మనం పిలుస్తూ ఉన్నాం, ఓ రాధా, ఓ కృష్ణ, నా వైపు చూడండి, నన్ను కనికరించండి, మీ సేవ భాగ్యాన్ని కలిగించండి అని వేడుకుంటున్నాం మనం. దీని అర్థం ఎందుకంటే ఆ సంబంధాన్ని కోల్పోయాం, తిరిగి ఆ సంబంధాన్ని మనం తెచ్చుకోవాలంటే వాళ్ళకి సేవ చేయాలి. సో కాబట్టి మమ్మల్ని మీ సేవలో నిమగ్నం చేయండి అని మనం వేడుకుంటున్నాం. ఇప్పుడు ఎప్పుడైతే రాధారాణి ఎప్పుడైతే చూస్తుందో, ఓ ఇతను చాలా మంచిగా జపం చేస్తున్నాడు, చాలా మంచిగా సేవ చేస్తున్నాడు అని చూసి రాధారాణి కృష్ణుడికి రికమెండ్ చేస్తుంది, ఈ పలానా క్యాండిడేట్, ఇతని పేరు ఇది, ఈ సిటీలో ఉంటాడు, ఇంత జపం చేస్తాడు, ఈ సేవ చేస్తాడు, ఇన్ని పూలు గుచ్చుతాడు అని చెప్పి ఈ వ్యక్తిని మీరు స్వీకరించాలని రాధారాణి రికమెండ్ చేస్తాడు. అది దీని అర్థం. సో అందుకని ప్రభుపాద్ యాక్చువల్లీ అమెరికా వెళ్ళినప్పుడు 64 రౌండ్స్ చెప్పిండు ఎవ్రీడే. 16 కాదు, 64 రౌండ్స్. మీలో ఎంతమంది 16 రౌండ్స్ చేస్తారు? 16 10 8 మీరు చేస్తారా ఎవ్రీడే? వెరీ గుడ్. 5 3 1. సో అట్లీస్ట్ 1 చేయని వాళ్ళు కనీసం 1తో స్టార్ట్ చేయాలి. 1 చేసేవాళ్ళు 3 చేయాలి, 3 చేసేవాళ్ళు 5 చేయాలి, 5 చేసేవాళ్ళు 8 చేయాలి, 8 చేసేవాళ్ళు 10 చేయాలి, 10 చేసేవాళ్ళు 16 చేయాలి. 16 ప్రభుపాద్ స్టాండర్డ్. ప్రభుపాద్ చెప్పింది స్టాండర్డ్. ప్రభుపాద్ చెప్పింది 64 రౌండ్స్ స్టాండర్డ్. మన ఈవినింగ్ ఒక ఊర్లో ఒక గౌడియం మట్టి ఉంది, అది గౌడియం మట్టి స్టాండర్డ్ 64 రౌండ్స్ చేయాలి. ప్రభుపాద్ అమెరికా వెళ్ళినప్పుడు 64 అంటే వాళ్ళు అసలు చేయలేకపోయారు అనమాట. అమెరికన్స్ చాలా కష్టం, పని చేయాలి, జపం చేయాలి. సో ప్రభుపాద్ అన్నాడు ఒక ఫైనల్ 16 రౌండ్స్, 16 కంటే తక్కువ చేయాలి, 16 చేయాలి. సో అట్లా ఇస్కాన్లో ఒక స్టాండర్డ్ 16 రౌండ్స్ చేయడం. అంటే ఇది ఒక శక్తి ఇస్తుంది, ఒక ఆధ్యాత్మిక శక్తిని మనకు అందిస్తుంది. లేకపోతే పడిపోతాం మనం. ఈ మార్గంలో ఉండాలి అంటే జపం చేయాలి, జపం చేయకపోతే రాకెట్ వస్తుంది. ఇట్లా రాకెట్ మనం ముట్టిస్తాం కదా, కొన్ని రాకెట్లు తుస్సైపోతాయి కిందనే, లోపల మసాలా ఉంటుంది అందులో. సో మంచి మసాలా ఉన్నది మీదకి వెళ్ళి ఠామని పోయి మంచిగా ఇదవుతుంది. సో అట్లా ఈ జపం అనేది ఒక శక్తి, అది ఒక తిండి, ఆత్మకు తిండి అది.
శరీరంకి తిండి అట్లనో ఆత్మకు తిండి జపం. జపం చేయాలి. ఓకే. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 12 అయింది. మనం ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ కూర్చొని మంచిగా శ్రద్ధగా ఆ భగవన్ నామాన్ని మనం జపం చేద్దాం. ఓకే. జపం ఎట్లా చేయాలో నేను చెప్తా ఇప్పుడు కొత్త వాళ్ళకు.